వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు కార్ట్లో ఉన్నానండి. కస్టమర్స్ చాలామంది నాలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మైండ్లో ముందే అన్ని పెట్టుకొని వస్తారు. పెట్టుకొని వచ్చిన క్వశ్చన్స్ కాకుండా ఇక్కడ చూసిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. మరి అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మరి చెప్పే ఒక పేషెన్స్ ఉన్న ఒక పర్సన్ కూడా కావాలి కదా మనకి. సో అలాగే ఇక్కడ కార్ట్లో సాహిద్ తాయర్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి కార్కి సంబంధించిన డౌట్స్ అన్నీ అడిగేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, నా లాంటి కస్టమర్స్ ఎంతోమందిని చూసే ఉంటుంటారు కదా, రోజుకే నెంబర్ ఆఫ్. సార్ మార్నింగ్ వస్తారు, కస్టమర్స్ని చూస్తుంటారు, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా కార్లో వెళ్తే నవ్వుకుంటుంటారు? మీరు ఎలా వస్తారు, కార్తో వెళ్ళిపోతారు. సో మన కాన్సెప్ట్ అదే మ్యామ్. మ్యాక్సిమం కస్టమర్స్ని అయితే ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము వెహికల్స్ అరేంజ్ చేస్తాము. సపోజ్ మీకు ఒక వెహికల్ కావాలి, మన దగ్గర వెహికల్ అవైలబుల్ లేదు. సో మనకు చెప్తే ఒక వారం రోజుల్లో ఆ వెహికల్ అనేది అరేంజ్ చేసి మీకు కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాము. ఒక్క వెహికల్తో కాదు, మీకు 2-3 ఆప్షన్లు ఇస్తాము. అందులో మీకు ఏ వెహికల్ సెట్ అవుతుంది ఆ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో నా దగ్గర మ్యాక్సిమం ఇప్పుడు ప్రెజెంట్ కలెక్షన్ అయితే కస్టమర్ వెహికల్స్, నాన్ యాక్సిడెంటల్ కార్స్, నాన్ కిలోమీటర్ సార్ ఇచ్చేస్తారా? తీసుకోవచ్చు సార్. మీరు ఒక మాట చెప్పారు, కస్టమర్ ఇలా వస్తారు అలా కార్ తీసుకెళ్ళిపోతారు అన్నారు. కరెక్ట్. కేసు ఇచ్చాడు, డాక్యుమెంట్స్. సో మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో మనం నవ్వుతో మాట్లాడుతున్నాము, బట్ యాక్చువల్ రియాలిటీ అదే. సో కస్టమర్ వస్తారు, వాళ్ళకి వెహికల్ నచ్చిందంటే మనం డాక్యుమెంట్స్ తీసుకుంటాము. డైరెక్ట్ మన ఫినాన్స్, ఇన్ హౌస్ ఫినాన్సే ఉంది. లైక్ మ్యాక్సిమం వీఆర్ టైడ్ అప్ విత్ 20+ బ్యాంక్స్ అండ్ మొత్తం ఫినాన్స్ గురించి వీ గేవ్ లైక్ లాట్ ఆఫ్ బిజినెస్. సో దానివల్ల మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, మినిమం డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో మీకు డ్రీమ్ కార్ అనేది మనం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాము. సూపర్. సార్, నాకు కొన్ని డౌట్స్ ఏంటి అంటే, సో ఇప్పుడు మీరు ఏదైతే కార్ని సేల్కి పెట్టారో ఇది యాక్సిడెంట్ లేని వెహికలే. కరెక్ట్. సో రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వారంటీ ఉంటుందా? వారంటీ అనేది ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది వెహికల్ ఏజింగ్. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఈ వెహికల్ అయితే నచ్చింది, ఇది మర్సిడీస్ ది వెహికల్. సో మీరు మర్సిడీస్ షోరూమ్కి తీసుకొని పోయి అక్కడ 360 డిగ్రీ చెకప్ అనేది ఉంటుంది, మొత్తం మీ సాటిస్ఫాక్షన్కి. బికాజ్ మన దగ్గర వచ్చిన వెంటనే 360 డిగ్రీ చెకప్ అయిపోతుంది. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు షోరూమ్కి తీసుకొని పోయి యూ కెన్ గెట్ 360 డిగ్రీ చెక్డ్ అప్. దే విల్ ఛార్జ్ లైక్ హార్డ్లీ చాలా మినిమల్ అమౌంట్ కలెక్ట్ చేస్తారు, బట్ మీకు ఆథెంటిక్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఏదైనా కానీ వెహికల్ గురించి యాక్సిడెంట్లు ఇన్వాల్వ్డ్ అయిందా, ఏదైనా సర్వీస్ టైంకి టైం లేదా, మొత్తం వెహికల్ గురించి మీకు ఒక చరిత్రం అనేది ఒక రిపోర్ట్ ద్వారా ఇస్తారు. సో యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ ది వెహికల్ అండ్ మీరు దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్, ఓకే ఈ వెహికల్ నేను కొంటా ఉండేది నాన్ యాక్సిడెంటల్, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అమ్మయ్య, మెయిన్ మాకు కావాల్సింది అదే. సో ఈ క్లారిటీ అయితే వచ్చేసింది. సో సార్, ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఏమని వస్తూ ఉంటాయి అంటే, లైక్ లోపల సీట్స్ మేకింగ్ దగ్గర నుంచి, అంటే లైక్ చిన్న స్క్రాచ్ పడినా కూడా దీనికి ఏమైనా డెంటింగ్ చేశారా? లేదు, మీకు అదే ఇప్పుడు ఈ పెద్ద వెహికల్స్ కాబట్టి మీకు ఈ ఒరిజినల్ పెయింట్ ఏముంటుంది, ఇది మ్యానుఫ్యాక్చరర్తో మాత్రమే ఉంటుంది. ఎంత మేము కలర్ ఇది చేయాలనుకున్నా కూడా ఆ కలర్ అయితే సూట్ అవ్వదు, మ్యాచ్ పాసిబుల్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ డెంటింగ్ విషయంలో కూడా ఇన్ కేస్ మీకు ఇది యూజ్డ్ కార్స్ కాబట్టి స్క్రాచెస్ కొన్ని ఉండొచ్చు, మేము కస్టమర్కి అది చూపించేస్తాము. సార్ సో అండ్ సో స్క్రాచెస్ అనేది ఉంది వెహికల్ మీద, సో అలాగే ఉంచండి. రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఆ స్క్రాచెస్కి రీపెయింట్ చేయించారనుకుంటే ఈ పోర్షన్ మొత్తం మీకు రీపెయింటెడ్ లా కనిపిస్తుంది. కస్టమర్ కొనే వాళ్ళకి సెకండ్ థాట్ వెళ్ళిపోతుంది, ఓ ఇది యాక్సిడెంటల్ వెహికల్, ఇది ఎందుకు రీపెయింట్ చేయించారు అని. సో మేము అలాగే ఉంచేస్తాము, కస్టమర్కి చూపిస్తాము. సో స్క్రాచ్ అనేది ఇక్కడ ఉంది సార్ వెహికల్ మీద, మీరు చూసుకోవచ్చు అని. సూపర్. అండ్ లోపల ఇంజన్స్ మెయిన్ ప్రతి ఒక్క వెహికల్కి కావాల్సింది అదే, ప్రతి ఒక్క కస్టమర్ టెన్షన్ కూడా అదే. నేను అదే చెప్తున్నా, ఎవ్రీ వెహికల్ మన దగ్గర వచ్చిన వెంటనే 360 చెకప్ అనేది 100% అవుతుంది. సో సెకండ్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు షోరూమ్ నుంచి చేయించుకోవచ్చు. యా సార్, ఇప్పుడు నాకు 4 years ఉన్న వెహికల్ కావాలి అంటే, లైక్ ఇప్పుడు 2021 వెహికల్ కావాలి, లేదా 23 కావాలి, లేదా 25 కావాలి. సో అలా ఉంటుందా? తెప్పిగలుగుతామా మీ రిక్వైర్మెంట్ బట్టి. లైక్ జస్ట్ మీకు చెప్పిన మీ రిక్వైర్మెంట్ బట్టి ఐ కెన్ అరేంజ్ ది కార్స్. మీకు ఏ వెహికల్ కావాలి, ఏ ఇయర్ది కావాలి, ఏ కిలోమీటర్స్ డ్రివెన్ కావాలి, మీరు ఎంత మీ బడ్జెట్, దాని ప్రకారం మీకు ఒక్క ఆప్షన్ కాదు, మీకు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తా. దాన్ని బట్టి కలర్ ఆప్షన్ కానీ మీకు డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కొత్త వెహికల్ అంటే ఆల్వేస్ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది, వేరియేషన్స్ ఉంటుంది, వేరియంట్స్ ఏది కావాలో మీకు క్లారిటీ ఉంటుంది. కానీ యూజ్డ్ కార్లో చాలా తక్కువ జనాలు మీ రిక్వైర్మెంట్ ప్రకారం వీల్ అరేంజ్ ది కార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు నాకు BMW కానీ, రేంజ్ రోవర్లో కానీ, బెంజ్లో కానీ నాకు ఎక్స్పెషల్లీ బ్లాక్ ఒకటి, రాయల్ బ్లూ కలర్ ఒకటి, అండ్ బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి కావాలనుకుంటా. సో ఇప్పుడు మీ దగ్గర కార్స్ అవైలబిలిటీ లేదా కలర్లో మీరు తెప్పిస్తారా? అవును.
తెప్పిస్తాం. ఎక్కడ నుండి వచ్చేస్తాయి సార్ అవన్నీ మీకు? మనం అదే కదా మ్యామ్, దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే మీకు. నేను తెప్పించి అమ్మేది కార్స్ కాదు, మీ రిక్వైర్మెంట్ బట్టి నేను వెహికల్స్ తెప్పించి అమ్మేది. సూపర్ సార్. ఓన్లీ ఏపీ తెలంగాణలో మాత్రమే కార్ కార్ట్ సేలింగ్ అనేది ఉంటుందా, ఓవరాల్ ఇండియా వైడ్ ఉంటుందా? మ్యామ్ డిపెండ్స్. ఇప్పుడు ప్రీమియం ఎగ్జాటిక్ కార్స్ వెళ్ళిపోతుంది, లైక్ ల్యాంబోగినీస్ కానీ రోల్స్ రాయ్స్ కానీ ఇలాంటి వెహికల్స్ నాకు పాన్ ఇండియా నుంచి వస్తుంది. మ్యాక్సిమం మన కస్టమర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు, సో మిడ్ సెగ్మెంట్ ప్రీమియం కార్స్ని ప్రిఫర్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి వెహికల్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వెహికల్ రోడ్ మీద. సో దెర్ ఈస్ అ పాలసీ వీ ఫాలో. వెహికల్ ఎక్కడ ఆగకూడదు, వెహికల్ని ఎవరు ఆపకూడదు. సో దట్స్ హౌ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్. సో ఏపీటీఎస్ అంటే మీకు ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఏపీటీఎస్కి. సో వీ ప్రిఫర్ ఏపీటీఎస్ వెహికల్స్ మ్యాక్సిమం. సూపర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన వెహికల్స్ అనేది పాన్ ఇండియా వైడ్ అయితే ఉంది. Correct. సో ఎవరు కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు వాళ్ళకి కావాల్సిన కార్ని అయితే మీరు సేల్ చేస్తారు. కరెక్ట్. మాకు కావాల్సినటువంటి కలర్లో కానీ, రేంజ్లో కానీ, బడ్జెట్లో కానీ ఏ టైప్ ఆఫ్ కార్ అయినా సరే ఇక్కడ లేకపోయినా మీరు అరేంజ్ చేసి మాకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రతి దానికి కూడా అంటే లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ కింద ప్రాసెస్ కూడా టోటల్ మంచి పర్సంటేజ్తో ఫినాన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన దగ్గర ఎవరు బీట్ చేయలేరు అనే విధంగా ఇస్తారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కార్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనం డైరెక్ట్గా మనకి నచ్చిన షోరూమ్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్లీ కార్ కార్ట్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు. కరెక్ట్. సో వన్ స్టాప్ సొల్యూషన్ అంటే నా దగ్గర లైక్ మొత్తం వెహికల్స్ ఉన్నాయి, ఫినాన్స్ ఉంది ఆప్షన్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్, రైట్ ఫ్రమ్ ది ఫినాన్స్, రైట్ ఫ్రమ్ ది ఆర్టీఓ వర్క్. సో ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఇన్ కేస్ ఏప్రిల్లో ఎవరైతే వెహికల్స్ కొంటున్నారో ఆర్టీఓ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆర్ ఎండ్. ఏ వావ్, ఈ మంత్లోనే? కరెక్ట్. సో మంచి ఆఫర్ వచ్చింది సార్. ఏప్రిల్ ఆఫర్ అంటే ఏంటి, నేను వచ్చినందుక ఆఫర్ పెట్టారు? ఆబ్వియస్లీ ఇప్పుడు మీ వ్యూవర్స్ కానీ మన కార్ కార్ట్ ఫ్యామిలీకి కూడా ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ కదా. సో ఎస్. సో ఎవరైనా ఏప్రిల్లో కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే కార్ని ఖచ్చితంగా ఆర్టీఓ వర్క్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి సార్, ఇది రిబ్బన్ కట్ చేశారు, నాకు ఇచ్చేస్తున్నారా ఏంటి? ఆల్రెడీ వెహికల్ డెలివరీకి రెడీ అయింది. సో కస్టమర్ వస్తున్నారు, సో డెలివరీ అయిపోతుంది టుడే. కరెక్ట్. వావ్ సార్, ఎంత బడ్జెట్కి వెళ్ళింది తెలుసుకోవచ్చా? చెప్పలేము, సారీ. సో బట్ ఒకటి, వెహికల్ అయితే 2024 డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్, 2025 రిజిస్టర్డ్. సో జస్ట్ ఒక 15,000 తిరిగింది అంతే. లక్కీయెస్ట్ పర్సన్. సో షోరూమ్ నుంచి ఒకటి చెప్పొచ్చు, షోరూమ్ నుంచి హీ హాస్ గాట్ అ డిప్రిసియేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ 35 to 40%. సో షోరూమ్ ప్రైస్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే. సో అది మనకే వదిలేశారు. కింద కమెంట్స్లో పెట్టచ్చు ఎంత ప్రైస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కూడా కింద కమెంట్స్లో పెట్టండి. సూపర్ సార్. సో ఇలాగ నెంబర్ ఆఫ్ కార్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికైతే. 2 eyes కూడా కార్ ఫెస్టివల్లా ఉంది ఇక్కడ. సో బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ అనేది వీ కెన్ అరేంజ్ ది కార్. చెప్పండి మ్యామ్, ఇన్ కేస్ మీకు కూడా వెహికల్ కావాలంటే? ఎస్, నాకు కూడా వెహికల్ కావాలి. నాకు BMW కావాలి. వాట్ ఈస్ ది ప్రైస్ రేంజ్ ఆర్ లుకింగ్ అట్? సార్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీ దగ్గర అన్ని BMW అన్ని కార్స్ చూసి మీరు ఎప్పుడు ఫిక్స్ అయిపోతారో జస్ట్ ఒక కాల్ చేయండి మ్యామ్. సో తీసుకొచ్చేస్తారు డైరెక్ట్గా ఇంటికి. కావాలంటే ఇంటికి కూడా డెలివరీ ఇచ్చేస్తాము. సూపర్. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కరెక్ట్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా, కార్ కార్ట్లో ఈ ఏప్రిల్లో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆర్టీఓ అనేది ఫ్రీగా చేయబడుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వన్ స్టాప్ సొల్యూషన్ కింద కార్ కార్ట్ వాళ్ళు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్తో పాటు మనకు కావాల్సిన కలర్స్ అండ్ మనకు కావాల్సిన మోడల్స్ ఏ రేంజ్ బడ్జెట్లో కావాలన్నా కూడా వాళ్ళన్నీ అరేంజ్ చేసి ఇస్తారు. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఎంటైర్ పాన్ ఇండియా లెవెల్ వైజ్ ఎక్కడైనా సరే కార్ కార్ట్ వాళ్ళు కార్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో హ్యాపీగా మీరు కూడా కార్ కార్ట్లో మనకి కావాల్సిన బడ్జెట్లో మనకి కావాల్సినటువంటి కలర్ కాంబినేషన్తో మనకి కావాల్సిన కార్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.